హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వెడ్నెస్‌డే రోజు లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకొచ్చేసి ఇక్కడ నేను ఎండు చేపలు ఇంకా వంకాయ కాంబినేషన్‌తో కర్రీ చేస్తున్నాను. అంటే కారపులుసులాగా చాలా బావుంటుంది. ఇదొచ్చేసి మా మమ్మీ రెసిపీ అండి. కొంచెం పాతకాలంలో చేసేవాళ్ళు. చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే నేను వంకాయలు, ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. నేను రసం కూడా చేస్తున్నాను. తర్వాత టమాటోసు, వంకాయలు కట్ చేసుకోవాలి. నేనైతే టమాటోస్ ఒక 3 వరకు రసం కోసము, ఇంకా కొంచెం పెద్ద సైజువి కర్రీ కోసం అయితే తీసుకున్నాను. వంకాయలు కూడా పావు కేజీ వరకు తీసుకున్నా. ఫస్ట్ అయితే రసంకి పెట్టేస్తున్నానండి. గిన్నెలోకి కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకొని, కొద్దిగా చింతపండు కూడా వేసేసి, ఉప్పు వేసేసి, 2 గ్లాసుల వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేశాను రసం అయితే. ఇంకొచ్చేసి ఇక్కడ నేను వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నానండి. స్టవ్ పైన ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకున్నాను. అంటే మనం ఎండు చేపలు తీసుకున్నాం కదా, అవి వాష్ చేసుకోవాలి. దాంట్లో సన్న ఇసుక ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి గ్యాప్లో నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. టమాటోస్ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. చాపర్లో వేసేసుకోండి, లేదంటే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే 3 కదా అని చెప్పేసి కట్ చేస్తున్నాను. వంకాయల్ని కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ అన్నీ కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. వంకాయలు కూడా చెక్ చేసుకొని కట్ చేసుకోండి. దీనికి ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. ఏదైనా కూడా బాగుంటుంది టేస్ట్. బాగా సన్నగా కట్ చేసుకోండి. బాగా సన్నగా కట్ చేస్తే ఏమంటే మనకి కూర బాగా ముద్దగా ఉంటుంది. కొంచెం రైస్లో కలుపుకునేటప్పుడు టేస్ట్ బాగా డబల్ అవుతుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా కొంచెం సన్నగా కట్ చేస్తూ ఉంటాను. నేనైతే ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు ఎండు చేపలు తీసుకున్నా. ఇవి మామూలుగా అయితే తిరుపతిలో రేణిగుంట ఉంటుంది కదా, అక్కడ మనకి బాగా అన్ని వెరైటీస్ దొరుకుతాయి. నేనైతే తిరుపతిలో తెచ్చేదాన్ని ఇంతకుముందంతా, కాకపోతే అయిపోయినాయి, మళ్ళీ తీసుకురాలేదు. అందుకని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడ సంత జరుగుతుంది మండే రోజు, సంతలో కొంచెం మాత్రమే తెప్పించాను. మళ్ళీ తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి, ఇంకెలాగో హాలిడేస్ వస్తున్నాయి కదా, వెళ్ళి తెచ్చుకుందామని చెప్పి ఒక 100 గ్రామ్స్ వరకు తెప్పించాను. సంతలో తీసుకొచ్చి అంతా కూడా మనం వాటికి బాగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ దానికి తల మొత్తం కూడా తీసేసి మంచిగా చెక్ చేసుకొని బాగా క్లీన్ చేస్తున్నాను. అలానే మనం వేడి నీళ్ళు కాంచి పెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళని ఆ ఉప్పు చేపల్లో వేసేసేయాలి. ఎండు చేపల్లో వేసేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసామంటే ఆ పైన లేయర్ అదే ఊడిపోతుంది దానంతట అదే. కాబట్టి మనం మంచిగా ఒక 4, 5 సార్లు బాగా కడుక్కుంటే సరిపోతుంది. మంచిగా పైనుంచి బాగా కడుక్కోవాలి. ఇసుక మాత్రం ప్లేట్లో అడుగున ఉండిపోతుంది కాబట్టి చెక్ చేసుకొని బాగా కడుక్కోవాలి. ఈ గ్యాప్లో నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నా. పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఎక్కువగానే తీసుకొని దాన్ని వేడి నీళ్ళల్లో దాన్ని కూడా నానబెట్టి పెట్టేశాను కూర కోసము. ఈ గ్యాప్లో రసం పెట్టిన టమాటోస్ అయితే ఉడికిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశానండి. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నా. ఇంగువ వేసుకోండి మీరు కూడా. ఇంగువ, మెంతులు కూడా వేసుకోండి. నేను మర్చిపోయాను ఇంగువ, మెంతులు వేయడము. మీరైతే వేసుకోండి. జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసాను. ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకున్న వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. ఇక్కడ మనకి టమాటోస్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి నేను టమాటోస్ ప్యాన్కి బాగా స్ప్రెడ్ చేసేసి దానిపైనే కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసాను. వేసి మూత పెట్టేశాను లో ఫ్లేమ్లో పెట్టేసి. టమాటోస్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యే గ్యాప్లో మనకి టమాటోస్ బాగా ఉడికిపోతాయని చెప్పి మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఈ గ్యాప్లో టమాటోస్ రసంకి పెట్టిన టమాటోలు బాగా ఉడికిపోయినాయి కదా, దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ చేసి ఆ రసంకి వచ్చి టమాటో పిప్పి అంతా కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం రసంకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకోవడమే. దాంట్లోకి నేను రసంలోకి డైరెక్ట్గా రసం పొడి, ఆల్రెడీ మనము జీలకర్ర మిరియాలు వేయించి పొడి చేసి పెట్టుకుంటాం కదా, అందుకని చెప్పి రసంలోనే డైరెక్ట్గా రసం పౌడర్ వేసేసి కొంచెం ఇంగువ వేసాను. పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి రసం అయితే మళ్ళీ స్టవ్ పైన పెట్టేశాను. జస్ట్ ఒక పొంగు వస్తే రసం అయితే అయిపోయినట్టే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ గ్యాప్లో మనకి టమాటోస్ బాగా ఉడికిపోయినాయి. టమాటోస్లో వేసిన మసాలాలు ఉన్నాయి కదా, ఉప్పు, కారం అవన్నీ కూడా అంతా కూడా బాగా టమాటోస్కి బాగా కలిపేసి మొత్తం టమాటోస్ని మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ బాగా పండిన టమాటాలు అయితే టేస్ట్ బాగుంటుంది. అందులో కూడా బాగా తొందరగా ఉడికిపోతుంది. వాటర్ వేయకపోయినా కూడా బాగా ఉడికిపోతుంది. సన్నగా కూడా కట్ చేసుకుంటాం కదా. చూడండి, టమాటోస్ ఉడికిన తర్వాత పైన సైడ్స్లో అంతా కూడా మనకి ఆయిల్ బాగా పైకి తేలింది. ఇంకా వంకాయలని కూడా కట్ చేసేసుకున్నాను. వంకాయలని కూడా టమాటోస్లో వేసేసి మంచిగా కలిపేస్తున్నాను. అంతే అండి, మనకున్న వాటర్ అంతా కూడా టమాటోస్లో ఉన్న వాటర్తోనే వంకాయలు కూడా బాగా సాఫ్ట్ అయిపోతాయి. వంకాయలు సన్నగా కట్ చేశాను, ఇంకా అందులో తొందరగా ఉడికిపోతుంది కదా, కాబట్టి టమాటోస్లో నుంచి మొత్తం బాగా కలిపేసి వంకాయలని కూడా
మూత పెట్టి మగ్గిస్తున్నాను. చూడండి, ఒక 5 నిమిషాలు మగ్గిస్తే చాలు. మధ్య మధ్యలో చూసుకోండి, మాడిపోకుండా ఉంటుంది. మనం వాటర్ ఏం వేయట్లేదు కదా. ఈ గ్యాప్‌లో రసం అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. బియ్యం కూడా కడిగి నానబెట్టి పెట్టేశాను. వంకాయలు కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం లాస్ట్‌లో మనం కడిగినాం కదా, బాగా కడుక్కోవాలండి ఎండు చేపలు మాత్రము. లేకపోతే ఇసుక తగులుతూ ఉంటుంది. పైన షైనింగ్‌గా లేయర్ ఉంటది కదా, అదంతా కూడా వెళ్ళిపోవాలి. మంచిగా కడుక్కోండి. ఎండు చేపలైతే పైనుంచి వేసేసి సైడ్స్ నుంచి బాగా కలుపుకోవాలి. పచ్చి చేపలు ఎలా అయితే ఇరిగిపోతాయో ఇది కూడా అలానే బాగా నుజ్జు నుజ్జు అయిపోతుంది. కాబట్టి పైనుంచి వేసి సైడ్స్ నుంచి బాగా స్లోగా కలుపుకోవాలి. కలుపుకొని చింతపండు తీసి పెట్టిన ఆ గుజ్జంతా కూడా సపరేట్ చేసేసుకొని చింతపండు నీళ్ళన్నీ కూడా ఒక కప్పు వరకు వేసాను. పులుపు ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది. పులుపు, కారం, ఉప్పు అన్నీ కూడా పులుపు ఎక్కువ వేస్తే ఆటోమేటిక్గా కారం కూడా ఎక్కువ పడుతుంది, ఉప్పు కారం కూడా. కాబట్టి అన్నీ కూడా సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు రసం కూడా వేసిన తర్వాత వాటర్ కూడా వేసేసాను. చాలా బాగుంటుందండి ఈ కూర మాత్రము. చింతపండు రసము, నీళ్ళు అన్నీ వేసిన తర్వాత మీరు కూర తినేదాన్ని బట్టి వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఉట్టి చింతపండు నీళ్ళైనా కూడా సరిపోతుంది. నేనైతే కొంచెం నీళ్ళు వేశాను, మరీ గట్టిగా ఉంది కదా అని చెప్పేసి. వేసేసి ఒక 5 నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. రసం కూడా అయిపోయింది. రసం పైన కూడా మూత పెట్టేశాను. కూర దించేసి అన్నం కూడా పెట్టేశాను. అన్నం కూడా అయిపోయింది. ఇంకా ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకోవడమే. రైస్ అయిపోయిన తర్వాత ఇంకా రసంతో కూర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్‌లో మనం చిన్న చేపలు పచ్చివి కూడా దొరుకుతాయి. దాంతో కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసి చూపిస్తాను. అదైతే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఈ రెసిపీ ఎప్పుడైనా తిన్నారా కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతే ఈ వీడియో. బాయ్.